హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఒక 5 కిచెన్ అండ్ కుకింగ్ టిప్స్ చూపిస్తున్నాను. ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం అన్నం పాయసం చేసేటప్పుడు అన్నం పాయసం అనేది చాలా క్రీమీగా రావాలంటే జస్ట్ మనం మొత్తం పాయసం అంతా రెడీ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసే ముందు మిల్క్ పౌడర్ ఉంటుంది కదా. సో ఇక్కడైతే నేను 10 రూపీస్ ప్యాకెట్లో హాఫ్ ప్యాకెట్ యూస్ చేసా. సో అలా 10 రూపీస్ ప్యాకెట్ అయితే ఒక హాఫ్ ప్యాకెట్ వరకు వేసుకొని అది ఉండలు కట్టకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మీరు ఇలా మిల్క్ పౌడర్ వేయడం వల్ల మనకి పాయసం అనేది చాలా క్రీమీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. జస్ట్ మిల్క్ పౌడర్ వేసి ఒక 2 మినిట్స్ దాన్ని కుక్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం మిక్సీ జారు వాడుతున్న కొద్దీ బ్లేడ్స్ అనేవి షార్ప్నెస్ తగ్గిపోతాయి. అవి మళ్ళీ షార్ప్గా అవ్వాలంటే జస్ట్ మిక్సీ జార్లో ఒక 2-3 స్పూన్స్ సాల్ట్ వేసి ఒకసారి మిక్సీ ఆన్ చేస్తే అవి మళ్ళీ షార్ప్గా అవుతాయి. మీరు ఇలా మంత్లీ వన్స్ చేసుకున్నారంటే మిక్సీ జార్లో బ్లేడ్స్ అనేవి షార్ప్గా ఉంటాయి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం ఏదైనా కర్రీ ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ కానీ ఎక్కువ అయిందంటే దాంట్లో సాల్ట్ని తగ్గించడానికి ఏం చేయాలంటే, మనకి శనగపిండి ఉంటుంది కదా, దాన్ని ఫ్రై చేసిన శనగపిండే వాడాలండి. దాన్ని కానీ మనం కర్రీలో కలుపుకుంటే సో మీకు సాల్ట్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం బెండకాయ కూర చేసేటప్పుడు చాలామందికి అది చాలా జిగురుగా వస్తూ ఉంటుంది కూర. అంటే ఇలా విలవిలగా కాకుండా ముద్దగా అయిపోతుంటుంది. సో అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, బెండకాయ కొంచెం వేగాక దాంట్లో ఒక హాఫ్ లెమన్ కానీ మీరు వేసుకున్నారంటే చాలా విడివిడిగా వస్తుందండి. జిగురు అనేదే ఉండదు. కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం చట్నీ కోసం కొబ్బరి ముక్కలుగా కొట్టడం అంటే చాలా కష్టం. దాన్ని మనం నైఫ్తో కూడా తీయాలంటే మనకి చేతులు గుచ్చుకుంటుందేమో అని భయం. సో దాన్ని మనం ఈజీగా ఎలా చేయాలి అంటే, జస్ట్ కొబ్బరి ముక్కని, ఫ్రెష్గా ఉన్న కొబ్బరి ముక్కని దాన్ని ఏం చేయాలంటే మరుగుతున్న వాటర్లో వేసుకొని ఒక 5 to 6 మినిట్స్ దాన్ని కూడా పెట్టుకోవాలి. అంటే దాన్ని కూడా వేడెక్కనివ్వాలి ఆ వాటర్లో. అలా చేస్తే మీరు వీడియోలో చూసినట్లయితే చూడండి, కొబ్బరి అనేది పెంకు నుంచి విడిపోతున్నట్టు కనిపిస్తుంది కదా. అలా చేసుకున్నాక ఒక 5 to 6 మినిట్స్ తర్వాత దాన్ని తీసి నైఫ్తో మీరు తీసినట్టయితే చూడండి, చాలా ఈజీగా నైఫ్ వెళ్ళిపోతుంది. దాన్ని ఈజీగా మీరు తీసుకోవచ్చు, అసలు కష్టపడే అవసరం లేదు. లేదా మీరు అంటే అప్పటికప్పుడు కొబ్బరికాయ కొట్టి చట్నీ చేసుకోవాలంటే ఇలా చేసుకోండి. లేదు అంటే మీరు చక్కగా కొట్టిన కొబ్బరిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఒక 2-3 డేస్కి దాన్ని బట్టి అదే కొబ్బరి అనేది పెంకు నుంచి విడిపోతుంది. సో మీకు అప్పటికప్పుడు కావాలి అంటే జస్ట్ ఇలా వాటర్లో వేసుకుంటే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుందండి, కష్టపడే అవసరం లేదు. సో ఇప్పుడు నేను చూపించిన చిట్కాలన్నీ మీకు చాలా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నా. సో మీకు మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు కనుక ఈ చిట్కాలు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్, సైనింగ్ ఆఫ్.